ఏం కావాలి బాబు? దోశ. దోశ 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 అర్జెంట్. దోశ దోశ. దోశ. అబ్బా బోర్ కొట్టేస్తుందిరా, ఏమైనా చెయ్యాలి. ఏం చేద్దాం? ఏదైనా ఆలోచించు. స్ట్రైక్ చేసి ఎన్నాళ్ళైందిరా? అది ఎప్పుడు అత్తలుడు పెళ్లి సినిమా రిలీజ్ అయింది అప్పుడు. దేశంలో సమస్యలు ఏమున్నాయి? గురుపాదం. గురుపాదం ఏంటి బాబు? దేశంలో సమస్యలు ఏమున్నాయి? ఆకలి. అది మాకు సమస్య కాదు. నిరుద్యోగం. ఉద్యోగాల కోసం మేము చదువుకోవడం లేదు. కట్నం కోసం. అయితే వరకట్నం. ఆ భయం నీకు అక్కర్లేదు మావా. నీ కూతుర్ని కట్నం లేకుండా నేను పెళ్లి చేసుకుంటాను. నేను చేసుకుంటాను. అందరం కలిసే చేసుకున్నాం. దోశ. దోశ. ఏమిటిది? దోశ. ఇంత దోశ? అవును బాబు, కింగ్ సైజు. ఇందులో క్వీన్ సైజు ఉంది బాబు, అది ఈవినింగ్ స్పెషల్. దీన్ని ఎలా తినడం? బఫేలో సిస్టమ్. అదే బఫే సిస్టమ్. తల వైపు నుంచి పీక్కు తినడం. కపిల్ తీర్థం, సాంబార్, పాపనాశనం, చట్నీ. తిన్నారా బాబు? బాగా తిన్నాం. ఇదిగో బిల్లు. 50 రూపాయల కింగ్ సైజు బాబు, అందరికీ కలిపే వేశాను కదా. సమస్య అంతర్జాతీయ సమస్య. అయితే మాత్రం ఇంతనేమా? బోర్డు మీద దోశ వేల 2 రూపాయలు 50 పైసలు, బిల్లు మీద 50 రూపాయలు. అది కింగు. ఇంకా బొంగ అని విద్యార్థులు అమాయకులు చేసి ఎంతకాలం సాగిస్తారు ఈ రాబందుల పరిపాలన? ఎంతకాలం సాగనివ్వం. విద్యార్థుల ఐక్యత. ఏంటా గొడవ? అది మామూలే సార్, ఏదో చిన్న గొడవ ఉంటుంది, మళ్ళీ సమ్మె మొదలు పెట్టారు. విద్యార్థుల ఐక్యత. విద్యార్థుల ఐక్యత. క్యాంటీన్ రేట్లు. డియర్ స్టూడెంట్స్, అందరూ క్లాస్ వదిలి బయటికి రండి. క్యాంటీన్ రేట్లు తగ్గించాలని ఈ రోజు నుంచి ఉద్యమం ప్రారంభిస్తున్నాం. కమాన్, బయటికి రండి. క్యాంటీన్ రేట్లు ఆపండి. క్యాంటీన్ రేట్లు తగ్గించడానికి సమ్మెలు, క్లాసులు విడిచిపెట్టి వీధులు అరవడాలు కాదు కావాల్సింది. మిస్టర్ వినయ్, సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి గాని అల్లర్లతో కాదు. వాట్ యంగ్ మ్యాన్, పెళ్లి కాని నీ బాడీలో బ్లడ్ ఇంత కూల్ గా ఉంటుందనుకోలేదు. షేమ్ షేమ్. మోనికా. అవును గురూజీ, ఈ దేశంలో చర్చలతో పరిష్కారం కాని సమస్యలు సమ్మెలు చేయడం, బస్సులు తగలబెట్టడం, రైళ్లు ఆపడంలో విజయం సాధించాయి. ఆ ఆదేశాలే మాకు ఆదర్శం. కమాన్ స్టూడెంట్స్, కమాన్. మర్యాదగా బయటికి వస్తారా లేదా? లాభం లేదు గురు. ప్రొసీడ్. వస్తావా లేదా? నేను రాను. అతను రాడు. క్లాసులో ఒక్కరు నా పాఠం జరుగుతుంది. ఆహా, పాఠం ఎలా జరుగుతుందో నేను చూస్తాను. రాంబాబు, ఈ ఒక్కరోజున ప్రశాంతంగా పాఠం చెప్పుకునే అవకాశం వచ్చింది. నీ ఒక్కడి సిన్సియారిటీకి చెప్పే పాఠం మొత్తం యూనివర్సిటీకే చెప్తున్నంత ఆనందంగా ఉంది. కమాన్ సిట్ డౌన్. విద్యార్థుల ఐక్యత. క్యాంటీన్ రేట్లు. విద్యార్థుల ఐక్యత. క్యాంటీన్ రేట్లు. విద్యార్థుల ఐక్యత. క్యాంటీన్ రేట్లు. విద్యార్థుల ఐక్యత. మిస్టర్ విద్యాసాగర్, వాట్ ఏ హెల్ యూ హ్యావ్ క్రియేటెడ్? ఆ కురాడికి మీ పంత వల్ల ఏదైనా జరిగితే అందుకు బాధ్యులు ఎవరు? సమ్మె చేయటం స్టూడెంట్స్ హక్కు, దానికి తల వంచడం మన బాధ్యత. దానికి కాదంటానికి మీరెవరు?
బాధ్యత కలిగిన ఓ లెక్చరర్ని. అంటే మేం బాధ్యత లేని వాడమనా? లేదు కాబట్టి అంత గొడవ జరుగుతున్నా మీరు గదిలో నుండి బయటికి రాలేదు. విద్యాసాగర్, కనీసం గొడవలు ఏమైనా జరుగుతాయేమోనని పోలీసులు కూడా పిలిపించలేదు. జరుగుతున్న సమ్మెను ఎలా ఆపాలి, విద్యార్థుల భవిష్యత్తును ఎలా కాపాడాలి అన్న ఆలోచన లేని మీరు నన్నంటున్నారా సార్? ఎవరి కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. శంకరాచార్యుడు వచ్చి చెప్పినా వినని వాళ్లకు మనం ఏం చెప్పగలం, చెప్పి ఎలా మార్చగలం? ఒక ఇన్స్టిట్యూషన్ హెడ్ గా మీకు ఆ బాధ్యత లేదా సార్? ఉంది, కానీ అది కాగితాల్లోనే. చూడు మిస్టర్ విద్యాసాగర్, మీకు చివరిసారిగా చెబుతున్నాను, మరోసారి స్టూడెంట్స్ తో ఏ గొడవ పెట్టుకున్నా నీ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఎందుకో తెలుసా, మీకు డిసిప్లిన్ అన్న పదానికి అర్థం తెలిసినందుకు. స్టూడెంట్స్ మీద తీసుకోలేని యాక్షన్ నాలాంటి వాడి మీదకి తీసుకునేందుకైనా ప్రిన్సిపల్ అనే మీ హోదా మీకు గుర్తున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. వస్తా. చిన్న సలహా, ఆ ఫోటో తీసేయండి. పాపం నటరాజా సర్వీసు మోటార్ బైక్ ఏమైంది గురు, నడిచి వస్తున్నారు. అధిక ప్రసంగి డొక్కలో తన డిక్కిలో తొంగబెట్టేస్తాను. ఏమిటో మాటలు, అసలే దుఃఖములో ఉంటే. ఒరేయ్, ఫియట్ లాంటి పిల్ల ఇంట్లో ఉన్నప్పుడు గురూజీకి ఇంకా మోటార్ బైక్ ఎందుకురా? లెక్చరర్ల దౌర్జన్యం! లెక్చరర్ల దౌర్జన్యం! విద్యాసాగర్! ఆగేవే, కమాన్ కిల్ మీ! ధైర్యం లేదా? నీకెలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. వినయ్, వినయ్, ఏమిటి? No! వినయ్, వినయ్, నా మాట విను. వినయ్, వినయ్, నా మాట విను ప్లీజ్. Leave me! Leave me! No! Damn you! వినయ్, Leave me! వినయ్, వినయ్, ఆగు. వినయ్, వినయ్. ఇతనికి పిచ్చి పెట్టింది, నన్ను చంపేస్తున్నాడు. ఇతనే నన్ను చంపేస్తున్నాడు. No! లెక్చరర్ల దౌర్జన్యం! విద్యాసాగర్! విద్యార్థుల ఐక్యత! లెక్చరర్ల దౌర్జన్యం! లెక్చరర్ల దౌర్జన్యం! లెక్చరర్ల దౌర్జన్యం! విద్యాసాగర్! లెక్చరర్ల దౌర్జన్యం! ఏమిటి ఆ కోన్ కిస్కాగాడు? వాడి పేరేమిటి? విద్యాసాగర్. వాడు నేను కొట్టిన కారణానికి వాడిని బదిలీ చేయించమంటావా? నో నో నో. పార్లమెంట్ మెంబర్ వల్లభరావు వాడి మీద ధ్వజం ఎత్తితే వాడికి పేరు వస్తుంది, వాడి బొమ్మలు పత్రికల్లో వేస్తారు. నల్లిని కాలుతోనే నలపాలి కానీ స్టెన్గన్తో కాల్చకూడదు బాబు, బుల్లెట్ వేసి. మరి నన్నేం చేయమంటావు డాడ్? కాలేజీలో వాడి జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరి చేయండి. అవసరమైతే క్లాసులు ఎగ్గొట్టండి, బస్సులు తగలెట్టండి, గెరావులు చేయండి, నినాదాలు చేయండి. ఏం చేసినా సరే వాడి ఆర్తనాదం ఢిల్లీ చెవుల దాకా వినిపించాలి. అప్పుడు నేను రంగంలోకి దిగుతాను, రాయభారం నడిపిస్తాను. చూడు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకి ఆ విద్యాసాగర్ నీకు పార్టీ టికెట్లు అటువంటి బాబు, వాడిని వేస్ట్ చేసుకోకు. ఓకే, ఒక్క విషయం మాత్రం మర్చిపోకండి, రాజమండ్రిలో టపాకాయ పేలితే ఢిల్లీలో ఆటం బాంబులుగా దాని శబ్దం వినిపించాలి. అది రాజకీయం అంటే.